మహిమ ఘనత ప్రభావములు మనలను తన కంటి పాపవలే కాపాడి 2025వ సంవత్సరమును అనుగ్రహించిన దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. గడిచిన దినములన్నింటిలలో ప్రతి నెల ఉదయం 6 గంటలకు యూట్యూబ్ ఆశీర్వాద వర్తమానము ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవటానికి సహాయం చేసిన దేవునికి యూట్యూబ్ వర్తమానమును తయారు చేసి మీకు అందిస్తున్న దేవుని కుమారుడు తేజ కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మనమందరం నూతన యాత్ర, న్యూ జర్నీ ప్రారంభించటానికి నూతన అడుగు వేశామండి. అదియు ఒంటరిగా మనం అడుగు వేయలేదు. దేవుని వాగ్దానాన్ని చేతపుచ్చుకొని 2025వ సంవత్సరపు 1వ దినమున మనం మన యొక్క యాత్రను ప్రారంభించాం. మీ చేతుల్లో ఉన్న వాగ్దానాన్ని కంఠస్థం చేయండి. అది నీ ఇంటి గోడ మీద వ్రాసుకొనండి. ప్రతిదినం మనం చూచే మన ఇంటిలోని లుకింగ్ మిర్రర్, చూపుడు అద్దానికి పైన ఆ వచనాన్ని, ఆ వాగ్దానాన్ని వ్రాయండి. దానితో 365 రోజులు, 12 నెలలు, 52 వారములు నీవు ఆశీర్వాదకరముగా గడపగలవు. ఒకవేళ క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎలియా మీద నుండి జారిపడిన కంబలి తీసుకొని ఎలీసా చేతపట్టి నది మీద కొట్టాడండి. కొట్టే ముందుగా తాను పలికిన మాట, ఏలియా దేవుడవు ఎక్కడ ఉన్నావు అని. ఆ దేవుడనైనా నేను ఎక్కడనో లేను, నీతోనే, నీ ప్రక్కనే, నీలోనే ఉన్నాను అని అద్భుతాన్ని చేశాడు. ద సేమ్ మిరాకల్ యు విల్ బి సీన్ విత్ యువర్ ఓన్ ఐస్. నీ కండ్లతో అదే అద్భుతాన్ని నీవు చూడగలవని సర్వశక్తి గల దేవుని సేవకుడైన నేను నీకు చెప్పుచు బలపరుచుచు ఉన్నా. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన నూతన సంవత్సరములో నూతన యూట్యూబ్ వర్తమానానికి ఆధారముగా ఏర్పరచబడిన పరిశుద్ధ పాఠ్య భాగము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం. ఆ వచనములో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమనగా, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. మరలా చెప్పుతున్నానండి, ఆ వచనాన్ని మీరు చదవండి. కానీ అందులో ఒక ప్రాముఖ్యమైన వార్త, పదజాలం ఏమనగా, మై ఫోకసింగ్ ఆన్ ద ప్రెషియస్ వర్డ్, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా. ఇన్ ఇంగ్లీష్, యువర్ గాడ్ గోస్ విత్ యూ. నీ దేవుడు నీతో వచ్చును. దేవునికి స్తోత్రం. ఈ వచనము ద్వారా దేవుడు మనల్ని ప్రోత్సహించును, ధైర్యపరుచును. నిన్ను విడవడు, ఎడబాయడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండను, నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి మంచు దినాలు కదండి. ఈ మంచు దినాలలో ఉత్తరప్రదేశ్ నుండి దక్షిణ ప్రాంతానికి వచ్చే రైల్స్ మీ అందరికీ బాగా తెలుసు. ఒకటి తమిళనాడు ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుండి, 2 గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్, ఇక తదితర ట్రైన్స్ వచ్చేటప్పుడు దట్టమైన మంచు కప్పి ఉండునండి. అవునండి. కావున ఇవి రాదలించిన సమయానికి ఆయా స్థలానికి చేరు 8 గంటలు, 9 గంటలు, 6 గంటలు సమయం అగునండి. నేను అనుభవించాను. కావున ఈ వర్తమానములో చెప్పగలుగుతున్నాను.
అది మాత్రమే కాదు, మనం బస్సు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తీవ్రమైన దట్టమైన మంచు కురియట వలన ఎదురుగా వచ్చేవి మనకు కనబడవు. మూడవ ఉదాహరణ చెప్పుచున్నాను. ఆకాశములు ఎగిరేటువంటి విమానములు కూడా ఈ మంచును బట్టి కాలానికి ఆయా స్థలానికి చేరవు. ఏదేమైనప్పటికీ దారి కానరాకుండా దట్టమైన మంచుతో కప్పివేయబడినప్పుడు మరి ఎలాగూ పాస్టర్ గారు మీరు ప్రయాణాలు కొనసాగిస్తారంటే ఆలస్యమగునండి. అయినప్పటికీ అవి చేరవలసిన స్థలానికి డ్రైవర్ తన యొక్క స్కిల్స్, తన నిపుణతను బట్టి వాటిని దాని యొక్క గ్రీన్ సిగ్నల్ వెలిగిన తర్వాత ఆ గ్రీన్ సిగ్నల్కి పైభాగానికి చూస్తూ అతడు తన యొక్క వాహనాన్ని నడుపుతూ మనల్ని క్షేమకరంగా చేరవలసిన స్థలానికి చేర్చను. అదే మాదిరిగా 2025లో ప్రవేశించిన మనందరి జీవితాలను ఆశీర్వాదకరమైన మార్గముల గుండా వెళ్ళనివ్వకుండా అపవాదియగు యుగ సంబంధముగు దేవత దట్టమైన గాఢాంధకారముగు పరిస్థితులను అడ్డుపెట్టివేయనండి. వాటి మధ్య మన జీవిత నాయకుడు, మనల్ని ఏలేటువంటి వాడు, మన సృష్టించిన సృష్టికర్త, వాటి గుండా మనం నడిపించటానికి ఆ పరమ తండ్రి అంటున్నటువంటి మాట, నీ దేవుడైన యెహోవా నీతో వచ్చేవాడు. ఆమేన్. 2025వ సంవత్సరం ఆరంభ దినం మొదలుకొని ఈ ఇయర్ ఎండింగ్ వరకు మాత్రమే కాదండి, సంవత్సరాలు జరిగే కొలది ఆయన యొక్క జ్యేష్ఠుల సంఘములో చేరే ఆ శుభప్రదమైన తొలి దినము వరకు ఆయన మనతోనే వచ్చును. అందరి బట్టియే పరిశుద్ధ లేఖనాలలో ఎన్నో వచనాలు మనము చూడగలం. నిన్ను విడవాడు ఎడబాయుడు, నీకు తోడయున్నాను, నీ కాలు ఇరుకున పడదు, నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు, నిన్ను కాపాడు వాడు నీ ముందు వెనుక కుడి ప్రక్క ఎడమ ప్రక్క ఆయన అగ్ని వలయము వలె ఆవరించి ఉన్నాడని ఎన్నో పరిశుద్ధ ప్రవచన వాగ్దానాలు మనల్ని ప్రేరేపించి బలపరుచుచూ ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఈ సమయమందు నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా ఏమి చేయును అనగా, నీ చేతుల్లో ఉన్న వాగ్దానం, నిన్న రాత్రి సరిగా న్యూ ఇయర్ ఎంటర్ అయిన వెంటనే మనం పుచ్చుకున్న వాగ్దానములన్నీ నీ ఎడల నమ్మకముగా నెరవేర్చేటువంటి వాడు. ఒక అక్షరము గాని ఒక ప్రొనౌన్సియేషన్ శబ్దము గాని ఆయన మార్చకుండా వాటన్నింటిని నెరవేర్చి నీ ఎడల తన మహిమను చూపించేటువంటి వాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో పౌలు చెప్పుచున్నటువంటి మాట, ఆయన వాగ్దానములు ఎన్నైనను అవన్నీ నీ ఎడల అవునన్నట్టుగానే ఉండును అని ప్రభు యొక్క లేఖనం సెలవీయబడుతున్నది. అవును అనగా ఆమేన్, ఆమేన్ అనగా హెబ్రీ పదానికి అర్థం అలాగుననే జరుగును. ఈ 365 రోజులు నీవు తీసుకున్న వాగ్దానము నీ ఎడల జరుగుతూనే ఉండును. రెండవదిగా నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఇర్మియా 5వ అధ్యాయము 33వ వచనమందు దేవుని పరిశుద్ధ లేఖనం, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 33వ వచనం. అందు మోషే చే దేవుడు వ్రాయించినటువంటి మాట ఏమనగా, ఆయన నీతో వచ్చేటువంటి వాడు ఏమి చేయును అనగా 2 ఆశీర్వాదములను మనమందు చూడగలము. ఏమని వ్రాయబడి ఉన్నది అనగా, నేను చదువుతున్నాను వినండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 33వ వచనం.
మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించి నా మార్గములన్నింటిలో నడుచుకొనవలెను. అప్పుడు మీరు జీవించు దినములలో మేలు కలుగును. 2 దీర్ఘాయుస్సు కలుగును. దేవుని స్తోత్రం. మీరు జీవించే దినాలలో ఈ 2025వ సంవత్సరములో మీతో వచ్చేవాడు మీకెదురయ్యే కీడును, మీకెదురయ్యేటువంటి దుష్ట కార్యములను, మీకెదురయ్యే బలహీనతలను, మీకెదురయ్యే అపశుభములను, మీకెదురయ్యే శత్రువు యొక్క భయములను ఆయన తొలగించి మేలు చేయువాడండి. కీడును హతమార్చి మేలును మీ ఎదుట సూర్యుని వలె నదీ ప్రవాహ జలముల వలె ప్రవహింపచేయును. అది మాత్రమే కాదు, మీతో వచ్చేవాడు దీర్ఘాయుస్సు కలగచేయండి. దీర్ఘాయుస్సు సుఖీభవ అనే సంస్కృత పదము యొక్క అర్థం ఏదనగా ఆరోగ్యము కలుగను, ఆయుస్సు కలుగను, నెమ్మది కలుగను. నేటి దినాలలో మందులు ఎందుకు మింగుతామండి? వ్యాధి పోవటానికి మందులు మింగుతాం. కానీ నేటి దినాల్లో మింగే మందులు వ్యాధులు పోవు. డాక్టర్ చెప్తాడు చచ్చిపోయే వరకు. నేనే ఒకవేళ డాక్టర్ని అయితే చెప్పదా, నేను అనుకుంటున్నాను ఏమని చెప్పిందనంటే, సమాధి పెట్టిలో పెట్టిన తర్వాత ఒకటి మందు బిర్రలు పెట్టండి, అక్కడ ఆయన మింగుతాడు అని చెప్పిందనండి. కానీ నేను డాక్టర్ని కాలేదు, పాస్టర్ని అయ్యాను. ఎంత వెర్రితనం అండి! రోజు మింగుతున్నా ఈ వ్యాధులు పోవండి. బట్ బైబిల్ చెప్పుచున్నది దీర్ఘాయుసు సుఖీభవ. నీతో వచ్చేవాడు నీకు ఆరోగ్యాన్ని కలుగజేసి, నీకు బలమును అనుగ్రహించి, నీ గాయాన్ని కట్టివేసి, క్రొవ్విన దూడల వలె గంతులు వేసే బలాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆమేన్. ఇర్మియా 17వ అధ్యాయం 37వ వచనములో 30వ వచనములో మనం చదవగలం. ఇర్మియా 17వ అధ్యాయం 30వ వచనములో ఇదే యెహోవా వాక్కు, నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయమును మాన్పేదను. నీతో వచ్చేవాడు ఈ అద్భుత కార్యాన్ని చేయనుగాక. 3వదిగా నీతో వచ్చేవాడు నీ ఎడల కలిగి ఉన్న ఈ దర్శనం ఎప్పటిదో తెలుసండి. ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన ఒక ఆశ, ఒక ప్రణాళిక, ఒక పథకాన్ని నీ మీద కలిగి ఉన్నాడు. కావున నీతో వచ్చేటువంటి వాడు నీ ఎడల చేసేటువంటి కార్యం ఏదనగా, కొన్ని సంవత్సరాలకు ముందు ఈయన చదువుకునే దినాలలో మెసేజ్ ట్రయల్ అని ఒకటి ఉంటుందండి. ఆ యొక్క వర్తమానం ఒకటి ప్రసంగం చేయాలి. ఆ ప్రసంగం చేస్తేనే ఇతడు పాస్టర్గా పనిచేస్తాడా, ప్రసంగం చేయగలరా లేదా అని ఒక ట్రయల్ టెస్టింగ్ పెడతారు. అప్పుడు ఆ మొట్టమొదటి ప్రసంగంగా నేను చేయటానికి దేవుడు నాకు ఇచ్చిన వచ్చిన భాగమే ఈ యొక్క నేను చదివేటువంటి భాగం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 17 నుండి 22 వరకు చదవగా, ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన నడిపించుకుంటూ వెళుతూ ఉన్నాడటండి. వెళుతూ ఉన్నప్పుడు తన బిడ్డల మీద ఎంత అక్కర, ఎంత ఆప్యాయత, ఎంత భద్రత, ఎంత మైన్యూట్ ఐసైట్ దేవుని యొక్క దృష్టి పెట్టి ఉంచాడు. చూడండి ప్రియులారా, నా ప్రజల్ని నేను తోలుకొని వెళుతున్నాను, నా ప్రజల్ని బయలుదేరింప చేసి తీసుకుని వెళుతున్నాను. వీరు ఒకవేళ యుద్ధాలు చూచి, కరువులు చూచి, కాటకాలు చూచి, ఆటంకాలు చూచి, ఉపద్రవాలు చూచి మరలా ఐగుప్తుకి వెళ్ళిపోవుదురేమో అని ఆ పరమ తండ్రి యొక్క ప్రేమ మీరుగా ఆలోచన చేయండి. వారిని ఎర్ర సముద్రము చుట్టూ తిప్పి తీసుకుని వెళ్ళాడట. దేవుని స్తోత్రం. ఒకే ఒక కారణం అండి. వారు వచ్చింది అన్య దేశము ఐగుప్తు నుండి. వారు కానానుకి యాత్ర ప్రారంభించారు. ఈ యొక్క మార్గ మధ్యములో యుద్ధాలు, వేదనలు, కరువులు, సమస్యలు చూచి వారి వెనకబడిపోతారేమో,
నా మీద నుండి వారి దృష్టి మళ్ళీపోవునేమో, వారి యొక్క దృష్టి తిప్పుకొని మళ్ళా తిరిగి ఐగుప్తును ఆశిస్తారేమో అని ఆ దేవుడు వారి ఆత్మీయత పట్ల, వారి భక్తి జీవితం పట్ల, వారి మీద ఉన్న కలిగిన శ్రద్ధను బట్టి ఆయన 3 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు పెంచాడండి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన యూట్యూబ్ శ్రోతలారా, దేవునిచే ప్రేమింపబడుచున్న సోదరుడా, సహోదరి, ఈ ఉదయకాలం ముందు నీతో చెప్పుచున్నటువంటి మాట, నేటి దినాలలో పల విధాలైనటువంటి ఆవేదనలు, ఆవేశాలు, ఆందోళనలు, అవిశ్వాసపు కార్యాలు, పిచ్చి కుక్కల మాదిరిగా, వీధిలో తిరిగే పిచ్చి కుక్కల మాదిరిగా చెలరేగిపోయినటువంటి మతోన్మాదులు, రకరకాల కార్యాలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి నీచకముగా మాట్లాడచ్చు. దేవాలయాలు తగలబెట్టి వేస్తూ, పాస్టర్లను నరికి వేస్తూ, విశ్వాసులను హింసిస్తూ, పల విధాల బాధల మధ్య మనం ఎదుగుచ్చు ఉండగా ఇవి ఏవియోని చెవికి వినబడకుండా, కంటికి కనబడకుండా, నీకు వేరొకరు పలుకుచ్చు ఉండగా ఆ మాట నీ యొక్క శబ్దానికి వినబడనివ్వకుండా దైవం నీ ఎడల భద్రత కలిగి నిన్ను ఆశీర్వాదకరమైన మార్గము గుండా 2025 నడిపించటానికి నీ దేవుడైన యెహోవా నీతో వచ్చుచున్నాడు. ఆఖరువుగా దేవుని యొక్క మాటల ప్రకారం నీతో వచ్చేవాడు నీవు ఎరుగని కార్యములు ఈ సంవత్సరములో చేయను. అనేక దినాలుగా యూట్యూబ్ వర్తమానం కొరకు నూతన సంవత్సరం ప్రవేశించిన తర్వాత ఏమని ప్రసంగించాలని నా ప్రభు చెంత ప్రార్థించగా నాలో ఆ పరమ తండ్రి పెట్టినటువంటి మాటలు, నీవు ఎరుగని కార్యములు, నీవింతవరకు ఊహించని కార్యములు, నీ ఎడల ప్రభు దాచినటువంటి ఆ మహిమ గల కార్యములు, ఆకాశ మహాకాశములు విప్పి ఆ ప్రభు నీ ఎడల చేయను. ఇలాంటి కార్యాలు చేయటానికి నీవు చేయవలసిన ఒక చిన్న కండిషన్ ఏమో తెలుసా? నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నీవు ప్రేమించిన జస్ట్ లవ్ యువర్ గాడ్. మీరేమి చేయనవసరం లేదండి, నువ్వు ప్రేమిస్తే చాలు. దేవుని వాక్యం సెలవీయబడుచు ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీ బైబిల్ యొక్క వచనాన్ని అండర్లైన్ చేసుకుందరుగాక. దేవుని ప్రేమించు వారికి, ఎవరైతే ఆయన ప్రేమించి ఆయన ఎడల వారి యొక్క జీవితాన్ని సమర్పించుకొని ఆ ప్రభువు మీద సాష్టాంగపడి నీవు తప్ప నాకు వీరెవ్వరు లేరు తండ్రి, నీవే నా దైవం, నీవే నా రక్షకుడు, నీవే నా సంరక్షకుడు అని నీవు ప్రభు మీద ఆధారపడిన ఎడల ఆ ప్రభు వాక్యం సెలవీయబడుచున్నదని దేవుని ప్రేమించు వారికి కంటికి కనబడని కార్యాలు, చెవికి వినబడని కార్యాలు, హృదయానికి అగమ్య అగోచరమైన కార్యాలు ప్రభువు 2025వ సంవత్సరములో నీ ఎడల జరిగించునని ప్రభు సేవకునిగా నీతో అభయమిచ్చి చెప్పుచు ఉన్నా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతటిలో మీరు చేయదలించిన కార్యాలు మీరు చేయుదురుగాక, మీరు కట్టదలించిన గృహాలు కట్టుదురుగాక, ఈ సంవత్సరం తీరిపోయి అప్పులన్నీ తీరిపోవునుగాక, మార్చి ఏప్రిల్లో మీ పిల్లలు రాసే పరీక్షలలో వారు స్టేట్ ర్యాంక్ వచ్చినట్లుగా విజయాన్ని పొందుదురుగాక. ఏది మీరు ఇంతవరకు అనుభవించలేదు ఆ యొక్క దీవెన ఈ సంవత్సరములో మీరు అనుభవించటానికి దేవుడు తన ఆకాశపు వాక్యలు విప్పి తన యొక్క ముఖపు కాంతి మీ మీద ప్రకాశింపజేసి ప్రకాశమానమైన కిరీటముతో మిమ్మల్ని అలంకరించునుగాక. May God bless you all. May God bless you all. I wish you all with
ప్రాస్పరస్ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సరపు ఆశీర్వాదములతో మిమ్మలను అభినందించుతున్నాను. ప్రార్థన. పరమ తండ్రి, ఈ సంవత్సరము తొలి దినము నుండి సంవత్సరాంతము వరకు బలహీనులము, ఎన్నిక లేని వారము, మా ఎడల నీవు కలిగి ఉన్న దైవీక ప్రణాళిక చొప్పున నీ రెక్కల చాటున కాపాడండి, బలపరచండి. యేసు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.